పెహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. టెర్రర్ అటాక్ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ముష్కరుల కోసం అణువణువు గాలిస్తున్నారు. దేశంలోని పారామిలిటరీ బలగాలకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని జవాన్లను ఆదేశించారు. అటు అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాక్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. హైదరాబాద్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, టెర్రర్ అటాక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాం జిల్లా అనంతనాగ్ జిల్లా పహల్గాం లో జరిగిన దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. సమావేశాలు పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తుంది. మొన్న మోడీ సమావేశం తర్వాత రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో ఉగ్రదాడులపై ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు త్రివిధ దళాల నుంచి కావచ్చు, ఇటు కేంద్ర బలగాలను ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైతే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కూడా కట్టడి చేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్న పర్యాటకులందరినీ కూడా స్వరాష్ట్రాలకు, సొంత గ్రామాలకు పంపిస్తున్నారు. ఎప్పటికక్కడ మానిటరింగ్ చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇవాళ ఈ దాడికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా పరిగణించింది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా అక్కడ ఉన్న ఏదైతే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసివేయబడుతున్నాయి. షాపింగ్ అన్ని కూడా తెచ్చుకునే పరిస్థితి, టాక్సీ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భద్రతా దళాలకు అలర్ట్ చేస్తూ అక్కడ పూర్తిగా కోమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్ లో మాట్లాడి పాకిస్తాన్ పౌరులను వారి దేశానికి పంపించాల్సిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతిష రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. టెర్రర్ అటాక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 3 న్యూస్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతుంది. కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సోమవారం నుంచి స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుంది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే సమాచారంతో బలగాలు మరింత ముమ్మరంగా కోమింగ్ చేస్తున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్లలో జవాన్లను గుట్టలపైకి చేర్చారు. ప్రస్తుతం మావోయిస్టులు భద్రతా బలగాలు హోరాహోరీగా తలపడుతున్నారు. నిన్నటి ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను ఆర్మీ హెలికాప్టర్లో బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఎండవేడి ధాటికి 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. ములుగు జిల్లా ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతుంది. కర్రెగుట్టలో తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ చెప్పండి, కర్రెగుట్టలో ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ గతంలో తెలియజేశాం. మా కేంద్ర కమిటీలు అట్లాగే జోనల్ కమిటీలు అన్ని కూడా ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయని, కానీ ప్రభుత్వ ఉద్దేశం వేరేలాగా కనపడుతుంది. ఏకపక్షంగా దాడులు చేస్తున్నారంటూ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. దాదాపు వికల్ప పేరుతో ఒక నెల క్రితం కూడా ఇదే రకమైనటువంటి లేఖను మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం సైడ్ నుంచి కాల్పుల విరమణ పాటించి ఇటువైపు మావోయిస్టులను కూడా కాల్పుల విరమణ పాటింపమని చెప్తే తాము సిద్ధంగా ఉన్నామంటూ లేఖ విడుదల చేశారు. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఒక పరిశ్రమను కొనసాగుతుంది. అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ కనీసం శాంతి చర్చల మీద ఒక అవగాహన జరగలేదు. కానీ ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలో ఎన్కౌంటర్ చేయటము, అటు బీజాపూర్ వైపు నుంచి ఇటు ములుగు వైపు నుంచి ఏకకాలంలో దాడులు కొనసాగించడము, దాంతోపాటు వైమానిక దాడులు హెలికాప్టర్లను తీసుకొచ్చి పైనుంచి ఎయిర్ ఫైరింగ్ కూడా చేయడం పట్ల మావోయిస్ట్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ముందుకు వచ్చినట్లయితే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. విశ్వసనీయత నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తమ కేంద్ర కమిటీ సిద్ధంగా ఉంది. తమ వైపు నుంచి ఎలాంటి పురిగొల్పేటువంటి ఛాన్సెస్ అంటే రెచ్చగొట్టేటువంటి చర్యలు ఉండబో అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆలోచించుకోవాలి, మేధావులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గత కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ కూడా అదే స్థాయిలో ఒక లెటర్ రిలీజ్ చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ రకంగా ఆలోచన చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా ఏరివేత నిర్మూలన లక్ష్యంగానే ముందుకు పోతున్నట్టు కనపడుతుంది. భద్రతా బలగాలు ఇవాళ కూడా చాలా లోపలికి చిచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేశాయి. ఎందుకంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది దాదాపు 1000 హెక్టార్లలో విస్తరించినటువంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. ఇందులో తలదాచుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా దాదాపుగా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రస్తుతం కర్రెగుట్టలలో చెప్తున్నారు. 2 నుంచి 2.5 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా కేంద్రం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైపు నుంచి 5,000 మందిని, అట్లాగే బీజేపీ వైపు నుంచి 20,000 మందిని బీఎస్ఎఫ్, అట్లాగే సిఆర్పిఎఫ్, ఇతర భద్రతా బలాలు, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ లాంటి దళాలను మోహరించి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇరువైపుల నుంచి అయితే శాంతి చర్చలకు సంబంధించినటువంటి పదే విజ్ఞప్తి మావోయిస్టుల వైపు నుంచి వస్తుంది. కానీ కేంద్రం నుంచి మాత్రం అలాంటి అంగీకారం కానీ కనీసము మౌఖికమైనటువంటి ఆదేశం కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శత్రువులను వేటాడుతున్నట్టుగా వేటాడొద్దంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. మరోపక్క ఆదివాసీ గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీజాపూర్ వైపు ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు కావచ్చు, ములుగు వెంకటాపురం ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు కావచ్చు, బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ బాంబింగ్ లో ఎక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆలోచించాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 వైపుల నుంచి హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఇవాళ మాత్రం ప్రతిష్టంభన కనపడతా ఉంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.